హాయ్ హలో నమస్తే. ఈ మధ్య వరుస హత్యలు చూస్తున్నాం. ఇంతకు ముందు భర్తలు చంపేసిన భార్యలు వినేవాళ్ళం. ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా భార్యలే భర్తలను హత్య చేస్తున్నారు. ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్ వేసి భర్తలను హత్య చేసిన ఉదంతాలు కోకొల్లలు. అసలు ఎందుకు ఈ మానసిక పరిస్థితి తలెత్తుతుంది? ఒకప్పుడు భారతదేశంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కనుమరుగైపోతున్న పరిస్థితి. సో దీని ప్రభావం కూడా పిల్లలపై పడుతుందా? యువత ప్రతి తరానికి కూడా ఒక గొప్ప వారధిగా మనం చెప్తూ ఉంటాం. అటువంటి యువతరం ఇప్పుడు పెడదోవ పడుతోంది. పెళ్లి అనేది భారతీయ సంస్కృతిలో ఒక చాలా కీలకమైన భాగంగా చెప్తాం. రెండు కుటుంబాలు కలిసిపోతాయి, బంధుత్వాలు పెరుగుతుంటాయి. అటువంటి పెళ్లి అనేది జీవితానికి ఒక మలుపు కావాలి, కానీ ఆ పెళ్లి ద్వారా హత్యలకు దారితీసే పరిస్థితులు తలెత్తడం అందరినీ ఆందోళన కలిగిస్తున్న అంశం. అదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూలో మనతో మాట్లాడేందుకు, అదేవిధంగా అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎందుకు అలా చేస్తున్నారు, పిల్లలకు సంబంధించి కూడా పిల్లల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు డాక్టర్ సురేంద్ర గారు, ప్రముఖ సైకాలజిస్ట్, అదేవిధంగా పీడియాట్రిషియన్ మనకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. సురేంద్ర గారు, నిజంగా మనం ఈ రోజు ఈ టాపిక్ మాట్లాడుకునే పరిస్థితి మన భారతదేశంలో వస్తుందని ఎవరు ఊహించలేదు. కానీ వరుసగా చూస్తున్నాం. ఒక హనీమూన్ హత్య కావచ్చు, తర్వాత మన హైదరాబాద్లో కూడా ఇటువంటి హత్యలు జరుగుతున్నాయి. అసలు ఏంటి ఒక్కసారిగా యువతరంలో ఈ మానసిక పరిస్థితికి, మానసిక సంఘర్షణకు కారణం ఏంటంటారు? అయితే ఇదేదైతే జరుగుతుందో మీరు అన్నట్టు భారతదేశంలో ఇలా జరుగుతుందని చెప్పి మనం ఎవరు ఊహించుండము. ఇది చాలా దురదృష్టకరమైన పరిణామము. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి వంశీ గారు. మనము అంటే కాజ్ ఇది దీనివల్ల అని చెప్పడానికి లేదు. ఒకటి సామాజికమైన కోణం ఉంది, న్యాయపరమైనది ఉంది, మానసికమైనది ఉంది, ఇంకా అంటే మీరు అన్నట్టు కుటుంబ వ్యవస్థ అనేటివి కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు అయితే మనం చూస్తున్నామో అవి ఏవైతే మీడియాలో రిపోర్ట్ చేశారో అవి మాత్రమే చూస్తున్నాము. మీడియాలో రిపోర్ట్ చేయని సంఘటనలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టు భర్తలు భార్యల్ని హింసించడము, చంపేయడము అనేది మన వాళ్ళు కొద్ది రోజులుగా విని అది నార్మల్ అనే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ భార్యలు యూజువల్ గా అంటే ఏదైనా భరిస్తారు, ఓపిక్ గా ఉంటారు, ఏదైనా పెయిన్ తీసుకునే వాళ్ళు అనే దాని నుంచి వాళ్ళు తిరగబడి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా స్త్రీకి ఓపిక ఎక్కువ ఉంటుంది, వారి వల్లే కుటుంబ వ్యవస్థలు నిలబడుతున్నాయి అనేది కూడా అందరికీ తెలిసిన విషయం. ఒక్కసారిగా స్త్రీలలో అసలు ఇంత సంఘర్షణ రావడానికి, అది యువతరం హత్యలు చేసే పరిస్థితికి రావడం అనేది ఎవరు జీర్ణించుకోలేని అంశం. ఎలా చూడాలి? అయితే దీనికి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇది ఒక్క రోజులో ఒక్కసారి జరగలేదు. అంటే దీని వెనకాల ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, మన దేశంలో జరుగుతున్న మార్పులు కానీ, ఇవన్నీ కూడా కారణము. నేను అన్నట్టు ఒకటి, ఉమ్మడి కుటుంబాలు అనేటివి తగ్గిపోతూ వస్తున్నాయి. ఒక ఇద్దరే ఉండి పేరెంట్స్ పిల్లల్ని పెంచడానికి, ఒక కుటుంబం పెంచడానికి, నేను ఒక పీడియాట్రిషియన్ కదా, సో మేమేం చెప్తామంటే ఒక పిల్లవాడు ఎదగడానికి, ఒక పాప కానీ పిల్లవాడు కానీ పరిపూర్ణమైన మానవుడు ఎదగడానికి ఒక గ్రామం కావాలి, ఒక విలేజ్ కావాలి. మీరు చెప్పినట్టు ఒక చూస్తూ ఉంటే ఆధునికత వైపు యువతరం అడుగులు వేస్తుంది. ఇంతకు ముందు అందరం కూడా తాతయ్యలు, నాయనమ్మలు కథలు చెప్పేవాళ్ళు. అందరిలో ఉండటం అంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండటం వల్ల ఎక్కడ సర్దుకుపోవాలి, ఉన్న కొద్ది పరిస్థితుల్ని అందరూ యూజ్ చేసుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు విపరీతమైన స్వేచ్ఛ పెరిగిపోయింది. ఈ స్వేచ్ఛ కూడా ఇలాంటి అనర్థాలు దారితీస్తుందంటారు? అయితే దీన్ని మనం స్వేచ్ఛ అని అనలేం. ఇది స్వేచ్ఛ కాదు, విచ్చలవిడితనము. అండ్ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక దానికి అటాచ్ అయి ఉంటారు. లోపల మాత్రం లోన్లీనెస్ ఉంటుంది, ఒంటరితనం ఉంటుంది. చుట్టుపక్కల ఎప్పుడు మనుషుల మధ్యలో ఉంటారు, లేదంటే గ్యాడ్జెట్స్, ఇప్పుడు ఫోన్లు ఏదో ఒక దాంతో ఉంటారు. కానీ కాకపోతే లోపల ఒంటరితనం ఉంటుంది. ఇది ఒక మానసికమైనది. ఇందాక చెప్పుకున్నది కుటుంబ వ్యవస్థకు కారణమైతే ఇది ఒక మానసికమైన సమస్య, ఒక మానసికమైన వ్యాధి. డాక్టర్ గారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, తల్లిదండ్రులకు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పే స్వేచ్ఛ ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులకు చెప్పే ధైర్యం లేని ఆ యువతులు ఎవరైతే ఉన్నారో, ప్రియుడితో కలిసి హత్య చేసే అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని ధైర్యం అనాలా, లేదంటే అది ఒక మానసిక సంఘర్షణలో వాళ్ళు పడిపోయారనాలా? ఎలా చూడాలంటారు? ధైర్యం కాదు అది. ఒకటేంటంటే అవగాహన రాహిత్యం పూర్తిగా. అంటే మీకు ఒక మాటలో చెప్పేస్తాను అసలు కారణం ఏం జరుగుతుందని. భగవద్గీత 2nd చాప్టర్ శ్లోక 62, 62, 63లో కృష్ణుడు ఒక మాట చెప్తాడు మనకి. అది ఏంటంటే, మనిషి ఒక వ్యక్తిగా మానవుడు ఎలా నశిస్తాడంటే, ఫస్ట్ అంటే చాలా బ్యూటిఫుల్ శ్లోక అసలు రెండు కలిపి 62, 63 అనేది. ఒక వస్తువు కానీ ఒక మనిషి మీద కానీ ఫస్ట్ దాని గురించి రిపీటెడ్గా ఆలోచన వల్ల ఒక బంధం వస్తుంది, అటాచ్మెంట్. ఆ బంధం వల్ల కోరిక కలుగుతుంది.
ఆ కోరిక నెరవేరకపోతే క్రోధం వస్తుంది. ఆ క్రోధంలో ఏం జరుగుతుంది అంటే మోహం వస్తుంది, అంటే రియాలిటీకి దూరం అయిపోతుంది. ఆ మోహం వలన రేషనల్ థింకింగ్, ఆలోచన విధానం అనేది దెబ్బతింటది, బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినప్పుడు మనిషి నశిస్తారు. ఇది అంటే ఎట్లా మనిషి యొక్క డౌన్ ఫాల్, ఎట్లా ఫాల్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలెక్ట్ ఎలా జరుగుతుంది అనే దానికి చాలా బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీళ్ళు. అంటే ఫస్ట్ పర్పస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అనేది తెలియదు. అందుకనే ఇప్పుడంతా కూడా మనం పిల్లలకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాం. మ్యారేజ్ ఎందుకు అంటే అసలు మామూలుగా పెళ్ళి అయిన తర్వాత పిల్లల్ని ఎందుకు కనాలి, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ పేరెంటింగ్, పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ మూడు అనేటివి చాలా మందికి కాదు అసలు 99% అవగాహన లేదు. అసలు పర్పస్ ఆఫ్ మ్యారేజ్ తెలియదు.